హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కాంచీపురంలో ఉండే ఒక దివ్యదేశం గురించి తెలుసుకుందాం. కాంచీపురంలో వైకుంఠ పెరుమాళ్ కోవిల్, అదే గుడి అని ఉందన్నమాట. దాన్నే పరమేశ్వర విన్నగరం, తిరువిన్నగరం అని కూడా అంటారన్నమాట. ఇది 72వ దివ్యదేశం. 108 దివ్యదేశాల్లో దీనికి 72వ దివ్యదేశం అని పేరు. పరమేశ్వర విన్నగరం అనగా ఇది పల్లవుల కాలానికి చెందినది. 7వ శతాబ్దంలో కట్టినది. పరమేశ్వర వర్మ అనే అతను కట్టినాడు కాబట్టి దీన్ని పరమేశ్వర విన్నగరం అనే పేరు వచ్చింది. దాదాపు ఆయన పల్లవుల కాలం నాటివాడు అన్నమాట. 65 సంవత్సరముల పాటు పరిపాలన కొనసాగించినాడు ఈయన. వైకుంఠ పెరుమాళ్ కూర్చుని ఉంటారు. ఇక్కడ మహావిష్ణువు కూర్చున్న భంగిమలో ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇది తిరుమంగై ఆళ్వార్లు ఉన్నారు కదా, 12 మంది. వాళ్ళలో తిరుమంగై ఆళ్వార్ అనే ఆయన 10 పాసురాలు పాడినాడు అనమాట. దీంట్లో ఆ మహారాజు పరమేశ్వర వర్మ అనే మహారాజు గురించి కూడా ఆయన వర్ణించినాడు. ఎక్కడ ఇలా వర్ణన జరగదు, కానీ ఇక్కడ జరిగింది. ఎంట్రన్స్లో గోపురం ఉండదు. ఇక్కడ ఏ గుడికైనా మనం వెళ్తే ఎంట్రన్స్లో గోపురం ఉంటుంది కదా, ఈ గుడికి అలా గోపురం ఉండదు. ఒక మండపంలా ఉంటుంది. ధ్వజస్తంభం ఉంటుంది ఆ మండపం దాటుకుని ముందుకు వెళ్తే. కాబట్టి ఇది ఒక అన్నిటికీ భిన్నమైందనే చెప్పచ్చు మనం. తిరుమంగై ఆళ్వారు 10 పాసురాలు పాడినారు కదా, ఆయన ఇక్కడ పాడినారు అనమాట. ఈ గుడి 3 అంతస్తులుగా ఉంటుందన్నమాట. ఆ 3 అంతస్తుల్లో పడుకొని కూర్చొని ఉన్న భంగిమల్లో ఉంటారన్నమాట మహావిష్ణువు. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఆ పైన అంతా అనుమతి ఉంటుంది, లేదంటే మిగతా రోజుల్లో లేదన్నమాట. కింద దేవుని చూసేసి మనము వచ్చేసేయాలన్నమాట. అక్కడ ఒక చెట్టు కింద చూసినారా, ఆ నాగదేవత పడగ ఎంత అందంగా ఉందో అలా ఉందన్నమాట. ఆ రోజు మాత్రమే మనకి వైకుంఠ ఏకాదశి మాత్రమే మనకి ఇక్కడ అలోడు, లేకపోతే లోపల గర్భగుడి మాత్రం చూసుకుని వచ్చేయాల్సిందే. వైకాసి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది అన్నమాట. పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరిపిస్తారన్నమాట. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. మహావిష్ణు గుడి అంటేనే కోనేరు, తులసి వనము ఇలాంటివన్నీ సహజం అన్నమాట. ఆల్వార్లు ఇవంతా ఉంటాయన్నమాట.